నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు బిజినెస్ అనలిస్ట్ వెంకట్ మేకా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. వెంకట్ గారు, దీనికి ముందు వీడియోలో స్టాక్ మార్కెట్లో ప్రతి నెల డబ్బును జీతం లాగా ఏ విధంగా సంపాదించుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడారు. సో అది నెల మొత్తంకి చెప్పారు కదా. అయితే ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తూ మరి స్టాక్ మార్కెట్లో నష్టపోకుండా లాభాలను ఒడిసి పట్టుకోవడం, లాభాలను స్వీకరించడం అనేది సాధ్యపడుతుందంటారా ఇంట్రాడే ట్రేడింగ్లో? చాలామంది అండి అంటే ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఎవరికైనా కూడా ఒకటి సింపుల్ టెక్నిక్ చెప్తానండి. ఇంట్రాడేలో కూడా మనం ప్రతిరోజు అంటే దాదాపుగా ప్రతిరోజు అంటే ఒక 5 రోజులు చేసామనుకోండి, 4 రోజుల పాటు అనుకోండి, అలా దాదాపుగా ప్రతిరోజు మనం లాభాలని తీసుకోవడం అనేది ఒక వెరీ సింపుల్ కాన్సెప్ట్తో చేయొచ్చండి. అయితే ఇక్కడ మనం చిన్న విషయం గమనించాల్సింది ఏంటంటే, నేను ఇది చెప్పేదంతా కూడా ఈక్విటీ మార్కెట్లోనే చెప్తున్నాను. డెరివేటివ్ మార్కెట్లో మాత్రం పొరపాటున దీన్ని ట్రై చేయొద్దు. రైట్. సో డెరివేటివ్ మార్కెట్లో ఏంటంటే కొంచెం రిస్క్ అనేది ఒకటి ఉంటుంది. అది కేవలం అంటే ఎక్స్పర్ట్స్ వల్లే సాధ్యం అవుతుంది. అంటే మీరు కొంచెం ఎక్స్పర్ట్ అయ్యి ఉండి అడ్వాన్స్డ్ లెవెల్ అయితే చేసుకోవచ్చు, కానీ స్టార్టింగ్ స్టేజ్లో ఎవరైతే ఉంటారో ఈ టెక్నిక్ని మాత్రం డెరివేటివ్ సెగ్మెంట్లో అప్లై చేయకూడదు అంటారు. డెరివేటివ్స్లో మాత్రం అడుగు పెట్టొద్దు ఎక్స్పీరియన్స్ లేకుండా. రైట్. ఎక్కడన్నా అంటే మీరు నేర్చుకుని లేదా ఎవరి దగ్గరన్నా అంటే అదే ట్రైనింగ్ మీరు ఓన్గా నేర్చుకునేనా అలా మీరు నాలెడ్జ్ గ్యాదర్ చేసుకున్న తర్వాత అయితే ఓకే కానండి, బట్ ఏమీ తెలియకుండా చేయొద్దు అంటాను. ఈ టెక్నిక్ ఏంటంటే చాలా సింపుల్. ఇది అసలు అంటే ఈజీగా అర్థమైపోతుంది, సరదాగా చేసుకోవచ్చండి. ఇది కూడా ఏంటి అంటే నేను స్కానర్ రాశానండి. మనం charting.com అనే వెబ్సైట్లో ఇప్పుడు మీకు ఈ స్క్రీన్లో కనబడుతుంది చూడండి. charting.comలో ఇక్కడ మీరు పైన స్క్రీనర్స్ మీద క్లిక్ చేసి సెర్చ్ బార్ దగ్గర మీరు వెంకట్ డైలీ ఇన్కమ్ అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేశారనుకోండి, మీకు ఆ స్కానర్ రన్ అవుతుందండి. అక్కడ రన్ స్కాన్ అని చెప్పేసి వచ్చింది చూడండి, ఆ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈరోజు యొక్క పొటెన్షియల్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, ఈరోజు మనం ట్రేడ్ చేయాలనుకున్న పొటెన్షియల్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తాయండి. ఇది రోజు మనం ప్రతిరోజు 9 గంటలకు రన్ చేయాలండి. మార్నింగ్ 9 కల్లా స్టార్ట్ చేసుకోవాలి. మార్నింగ్ కాబట్టి మార్కెట్ 9 గంటల 15 నిమిషాలకి స్టార్ట్ అవుతుంది. మనం 9 గంటలకి కానీ 8:30కి కానీ స్టార్ట్ చేసుకుంటే రన్ చేసుకుంటే 1 నిమిషంలో ఈరోజు చేయాల్సిన స్టాక్స్ లిస్ట్ అన్నీ వచ్చేస్తుందండి. వాటిల్లోంచి మనం కొన్ని స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకుని మళ్ళీ మన దాంట్లో యాడ్ చేసుకుంటే మన వాచ్ లిస్ట్లో టెర్మినల్లో వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుని మనం 9 గంటల 15 నిమిషాలకి రెడీగా పెట్టుకోవాలి. ఇది స్కానర్ అసలు ఏం చేస్తుంది అంటే, నిన్న ఏవైతే స్టాక్స్ ఓపెన్ లో కానీ లేదా ఓపెన్ హై కానీ వచ్చినాయో ఆ స్టాక్స్ని మాత్రమే స్కాన్ చేస్తుంది అనమాట. నిన్నటి మార్కెట్ గురించి మనం ఇక్కడ చూసుకోవాలి. నిన్న ఏం జరిగిందో అవన్నీ స్కాన్ చేసి ఈరోజు చూపిస్తుందండి. సో నిన్న ఏ స్టాక్స్ అయితే బాగా బుల్లిష్ ఉన్నాయో అవి సాధారణంగా ఓపెన్ లో ఉంటాయండి. ఏవైతే బాగా బేరిష్ ఉన్నాయో అవి ఓపెన్ హై ఉంటాయి అన్నమాట. సో ఓపెన్ లో కానీ ఓపెన్ హై కానీ ఈ 2 విధాలుగా ఉన్న స్టాక్స్ని అవి స్కాన్ చేస్తుంది అనమాట. మళ్ళీ దీంట్లో కొంచెం వాల్యూమ్ అనేది నేను ఇంక్లూడ్ చేశాను. వాల్యూమ్ మినిమం 1 crore టర్న్ ఓవర్ జరిగి ఉండాలి దాంట్లో. అంటే లో లిక్విడిటీ ఉన్న స్టాక్స్ని అవాయిడ్ చేయడం కోసం ఇది వాల్యూమ్ అనేది యాడ్ చేశాను అనమాట. సో ఈ స్టాక్స్లో మనం తీసుకున్నట్లయితే అంటే దీని కాన్సెప్ట్ ఏం లేదండి. నిన్న బుల్లిష్ ఉందనుకోండి, నిన్న బాగా పెరిగింది అనుకోండి విత్ వాల్యూమ్తో, ఈ రోజు కూడా అది ఫాలో అప్ ఉంటుందండి. సాధారణంగా ఈ రోజు కూడా పెరగడానికి ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుంది. నిన్న పడింది అంటే ఈ రోజు పట్టడానికి కూడా ఫాలో అప్ ఉంటుందండి, అంటే విత్ వాల్యూమ్తో జరిగితే. సో మనం ఆ పాయింట్ బేస్ చేసుకుని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. సో ఈ లిస్ట్ వచ్చిన తర్వాత ఆ స్టాక్స్ని మనం ఏం చేస్తామంటే మళ్ళీ మన trading.com వెబ్సైట్లోకి వెళ్ళి చార్ట్ ఓపెన్ చేసుకుంటాం. అంటే ఫ్రీ చార్ట్ కోసం చార్ట్ ఓపెన్ చేసుకుని ఆ ఏదైతే స్టాక్ వచ్చిందో ఆ లిస్ట్లో ఆ స్టాక్ టైప్ చేసుకుంటే దానికి ఒక చార్ట్ వచ్చేస్తుందండి. నేను ఇక్కడ ఇంట్రాడే కాబట్టి 5 నిమిషాల టైం ఫ్రేమ్ యూజ్ చేస్తున్నానండి. సో 5 నిమిషాలు టైం ఫ్రేమ్ యూజ్ చేసుకుంటే మనకి 5 మినిట్స్ సంబంధించిన క్యాండిల్స్ అన్ని ఫామ్ అయ్యి చూపిస్తున్నాను. దాంట్లో మనం ఏం చేస్తామంటే నిన్నటి రేంజ్ అంటే నిన్న హై దగ్గర ఒక గీత, లో దగ్గర ఒక గీత గీసుకుంటాం ప్రతి స్టాక్కి చార్ట్లో గీసుకుని ఈరోజు మనం చేసే పని ఏంటి అంటే
హై బ్రేక్ అయితే బై చేస్తాము, లో బ్రేక్ అయితే సెల్ చేస్తాం. నిన్నటి హై కనుక దాటి పైకి వెళ్తుందంటే స్టాక్ని బై చేస్తాం, నిన్నటి లో కనుక దాటి కిందకి వస్తుంది అంటేనేమో సెల్ చేస్తాం అనమాట. దీనికి టార్గెట్ ఎక్కడ అంటే నిన్నటి రేంజ్ ఏదైతే ఉందో దాంట్లో 25%ని టార్గెట్ కింద పెట్టుకుంటాం. నిన్నటి రేంజ్ నిన్న హైకి లోకి డిఫరెన్స్ మనకి 10 రూపాయలు ఉందనుకోండి, దాంట్లో 25% అంటే 2.5 పాయింట్స్ అనేది మనం టార్గెట్ కింద పెట్టుకుంటాం అన్నమాట. బై చేస్తేనేమో 2.5%, 2.5 పాయింట్స్ దగ్గర బుక్ చేస్తాం పైన. కిందకు వస్తేనేమో అంటే సెల్ చేసినప్పుడేమో కింద కూడా 2.5 పాయింట్స్ దగ్గర సెల్ టార్గెట్ బుక్ చేసుకుంటాం. సో ఈ 2.5 ఎందుకు అని అంటే నేను బ్యాక్ టెస్ట్ చేసి రీసెర్చ్ చేసిన దాంట్లో చాలా వరకు అంటే మోర్ దాన్ 95% ఆఫ్ ది టైం నిన్నటి రేంజ్లో హై కానీ లో కానీ బ్రేక్ అయితే 25% అనేది వెళ్తున్నాయండి. మినిమం 25% అయితే వెళ్తున్నాయి. సో మనం మినిమం ప్రాఫిట్తో ప్రతిరోజు మనం మార్కెట్లో రావాలి అని అనుకుంటే సో ఈ 25% అనేది మనం బుక్ చేసుకుంటే ప్రతిరోజు కూడా మనం మినిమం ప్రాఫిట్ తీసుకుని బయటికి రావచ్చండి. రైట్. అదే మనం వెయిట్ చేసామనుకో అంటే కొన్ని స్టాక్స్ ఆ నిన్నటి హైని బ్రేక్ చేసుకుని అక్కడి నుంచి 10 పాయింట్లు 20 పాయింట్లు కూడా వెళ్ళిపోతాయి. కాకపోతే ఇలాంటివి తక్కువ ఉంటాయి అన్నమాట. మనం ఏంటంటే ప్రతిరోజు కూడా నష్టం లేకోకుండా లాభంతోనే రావాలనే ఒక ఉద్దేశంతో మనం ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి మనం ఇలాంటి హై ప్రాపర్టీ సెటప్ చూసుకోవాలన్నమాట. సో నిన్నటి రేంజ్లో 25% దగ్గర మనం కనుక బుక్ చేసుకుంటే మనకి మ్యాక్సిమం వచ్చేస్తుందండి, అంటే టార్గెట్ వచ్చేస్తుంది. దీనికి స్టాప్ లాస్ ఏంటంటే 15% పెట్టుకోవాలి. నిన్నటి రేంజ్లో 15% నేమో స్టాప్ లాస్ కింద పెట్టుకోవాలి, నిన్నటి రేంజ్లో 25% నేమో టార్గెట్ కింద పెట్టుకోవాలి. సో మనకి రిస్క్ రివార్డ్ కూడా మ్యాచ్ అవుతుంది ఇక్కడ. సో ఈ విధంగా ఇప్పుడు నేను ఏదైతే చార్ట్ మీకు చూపిస్తున్నానో ఈ చార్ట్ ఎగ్జాంపుల్లో కూడా మీకు మార్క్ చేసి ఉన్నాను చూడండి. హై మార్క్ చేశాను, లో మార్క్ చేశాను, అలాగే ఎంత దూరం వెళ్ళింది ఎవ్రీథింగ్ మార్క్ చేశాను అనమాట. మీరు ఒకసారి చార్ట్ని కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీంట్లో ఈ చార్ట్లో వచ్చిన స్టాక్ కూడా మనకి స్కానర్లో వచ్చింది. సో నిన్నటి రేంజ్ని అది బ్రేక్ చేసుకుని అటు నుంచి అటు పైకి వెళ్ళిపోయింది. బట్ మనం ఏంటంటే 25% దగ్గర బయటకు వచ్చేస్తాం కాబట్టి సేఫ్ ప్రాఫిట్, అంటే దీన్ని సేఫ్ ప్రాఫిట్ జోన్ అంటాం. రైట్. సో కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మన ప్రాఫిట్ రేషియోని పెంచుకోవచ్చు అనమాట. ఇదేంటి అంటే స్టార్టింగ్ ఎవరైతే ఇంట్రాడే ట్రై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ప్రతిరోజు కూడా మినిమం ప్రాఫిట్ని ఎలా తీసుకోవచ్చు అనేది చెప్పడం కోసం చెప్పిన స్ట్రాటజీ అండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. ఈ స్టాక్ మార్కెట్లో ప్రతిరోజు ఇంట్రాడే ట్రేడింగ్లో నష్టపోకుండా లాభాలను ఏ విధంగా ఒడిసి పట్టుకోవాలి, లాభాలను ఏ విధంగా స్వీకరించుకోవాలి అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా అద్భుతంగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సుమన్ టీవీ మనీ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో వీడియోస్ కింద మాకు తెలియచేయండి. నమస్కారం.